హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్. మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఒక మొబైల్ గురించి తెలుసుకుందాం. మొబైల్ వచ్చి మనకి రియల్మీ 12 ప్లస్. అయితే దీని గురించి ఏంటంటే పూర్తి స్పెసిఫికేషన్ అనేది బయటకు వచ్చినాయి. వీటి గురించి అయితే తెలుసుకుందాం, పూర్తి వివరాలండి. తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. ఆల్ పెడితే ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ ద్వారా వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మొబైల్ వచ్చి మనకి రియల్మీ 12 ప్లస్ కాబట్టి ఇందులో మనకి స్పెసిఫికేషన్ అనేది లీకేజ్ అయినాయి. స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనకి ఇందులో మెయిన్ చూసుకోవాల్సింది ప్రోసెసర్ వచ్చి మనకి MediaTek Dimensity 7050 ప్రోసెసర్. ఫ్రెండ్స్, ఈ ప్రోసెసర్ వచ్చి మనకి ఎక్సలెంట్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రోసెసర్ పరంగా చూసుకుంటే మనకి ఈ ప్రోసెసర్ అనేది 3 cores మీద రన్ అవుతుంది కాబట్టి 64 బిట్ మీద రన్ అయ్యే ప్రోసెసర్, అలాగే 4nm చిప్సెట్ మీద లభించే ప్రోసెసర్. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకోవడానికి గేమర్స్ అయినా మల్టీటాస్కర్ అయినా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోసెసర్ అనేది ఈ ప్రోసెసర్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. గేమింగ్ అనేది మనం 40 FPS గేమింగ్ అనేది బాగా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. మల్టీటాస్కర్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా కూడా బెటర్గా వస్తుంది మనకి ప్రోసెసర్ అనేది చూసుకుంటే. ప్రోసెసర్కి అయితే లైక్ అయితే ఇస్తున్నాను. మీ ఉద్దేశం మీద కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ ఫుల్ బెజల్ ఎడ్జ్ విచ్ పంచవద్ద లభిస్తుంది. డిస్ప్లే వచ్చి AMOLEDతో లభిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, AMOLED డిస్ప్లే. ఫ్రెండ్స్, ఇది మనకి రెజల్యూషన్ వచ్చి మనకు 1K వరకు రెజల్యూషన్ ఉంది. అంటే ఫుల్ హెచ్డీతో లభించే డిస్ప్లే కాబట్టి 1K వరకు రెజల్యూషన్ ఉంటుంది ఇందులో మనకి. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ అయితే మనకి 1200 నెట్స్ బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ వచ్చి మనకి 120 రీఫ్రెష్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొటెక్షన్ వచ్చి Gorilla Glass 5 విక్టర్ ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది. అలాగే డిస్ప్లే చూసుకుంటే మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగానే ఉంది. మనకి ఏదైనా చూసుకున్నా కూడా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కూడా చాలా అద్భుతంగా వీడియోలో ఎక్స్పీరియన్స్ అనేది కూడా డిస్ప్లే మనకి చాలా బాగానే ఉంటుంది మనకి. ఎందుకంటే మనకి 10 minute ప్యానల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది మనకి. ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మనకి హెచ్డీలో వీడియో చూసుకునే అవకాశం ఉంటుంది డిస్ప్లే కాబట్టి మనకి డిస్ప్లే అనేది చాలా అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపించిన కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటంటే కెమెరా. ఫ్రెండ్స్, కెమెరాస్కి అయితే చాలా హైలైట్గా ఉంది. కెమెరాస్ వచ్చి కెమెరా గురించి తెలుసుకున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారి కోసం అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి మొబైల్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఫాలో అవ్వగలుగుతారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి హైలైట్ అని చెప్తున్నాను ఎందుకంటే మనకి 50 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది విత్ సోనీ సెన్సార్ ఉంది. ఫ్రెండ్స్, ఇందులో మనకు LVT సెన్సార్ ఉంది. ఫ్రెండ్స్, 600 సెన్సార్. ఇది వచ్చి మనకి IOSతో లభించే సెన్సార్. ఫ్రెండ్స్, ఈ సెన్సార్ యూజ్ చేసుకొని ఫోటోస్ అనేవి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే పోర్ట్రేట్ షాట్స్ అయినా కూడా చాలా అద్భుతంగా వస్తాయి మనకి ఈ సెన్సార్తో పాటు. అలాగే సెకండరీ కెమెరా విషయానికి వస్తే 8 MP వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్తున్నారు దీన్ని. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఫ్రెండ్స్, మనకి కెమెరా క్వాలిటీ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. కెమెరాస్ పరంగా చూసుకుంటే మనకి కెమెరాస్కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందులో 4Kలో 30 FPSలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకి బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. విత్ ఒక LED ఫ్లాష్ షాట్ లభిస్తుంది మనకి కెమెరా పరంగా చూసుకుంటే మనకి. ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 16 MP ఫ్రంట్ సైడ్ కెమెరా ఉంటుంది. ఇందులో మనకి ఫుల్ హెచ్డీలో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కెమెరాస్కి అయినా పేరు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్, ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చి 12GB ర్యామ్తో లభిస్తుంది. వర్చువల్ ర్యామ్ వచ్చి 12GB లభిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్గా ఎంత లేదు మనకు 24GB ర్యామ్ అనేది లభిస్తుంది. ఇక 256 స్టోరేజ్ అనేది లభిస్తుంది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనకి. అలాగే దీంతోపాటు ఇంకో వేరియంట్ ఉంది ఫ్రెండ్స్, 8GB ర్యామ్ 8GB వర్చువల్ ర్యామ్, అలాగే 128 స్టోరేజ్ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది లభిస్తుంది. అంటే మనకి ఎంత లేదన్నా మనకి 8GB ర్యామ్ 128 స్టోరేజ్ 12GB ర్యామ్ 256 స్టోరేజ్ అనేది లభిస్తుంది. ఇలా మెమరీ కార్డ్ వేసుకునే అవకాశం లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే దీంతో పాటు ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. UI గురించి వస్తే మనకి రియల్మీ UI లభిస్తుంది. అలాగే బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది. 67 వాట్ ఛార్జర్తో లభిస్తుంది. USB Type-C కేబుల్ లభిస్తున్నాయి మనకి. ఇక స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్ లభిస్తుంది. లౌడ్ స్పీకర్ అనేది చాలా అద్భుతంగానే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అనేది లేదు ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇందులో IP60 వాటర్ అండ్ గురించి వస్తే మనకి అది కూడా లేదు, ఏది మెన్షన్ అయితే చేయలేదు. మేబీ లాంచ్ అయ్యే విషయానికి ఏదైనా వాటి గురించి కూడా లీకేజ్ అనేది ఏమైనా జరిగితే మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక స్పెసిఫికేషన్ పరంగా చూసుకునే మనకి స్పెసిఫికేషన్ అనేది చాలా అద్భుతంగానే ఉన్నాయి మనకి. అలాగే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి కంపెనీ వాళ్ళు పెట్టే ప్రైస్ వచ్చి మనకి 18 నుంచి 19,000 రూపాయల లోపు ప్రైస్ అనేది పెడుతున్నారు అని తెలిసింది. అయితే ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదంటే నా ఉద్దేశం ప్రకారం ఈ ప్రైస్కి మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే చాలా అద్భుతంగానే ఉంటుంది మనకి. బడ్జెట్లో చూసుకుంటే మనకి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఈ ప్రైస్కి 19,000కు 5G మొబైల్. ఫ్రెండ్స్, ఇది కూడా 5G అని గుర్తుపెట్టుకోండి మీరు. 5G మొబైల్ మనకి ఈ ప్రైస్కి చాలా ఎక్సలెంట్గానే ఉంటుంది మనకి. ఇది ఒకటైతే నాకు బాగా నచ్చింది. ఈ స్పెసిఫికేషన్కి ప్రైస్కి అయితే బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఆల్లో పెడితే ఏంటంటే ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు కాబట్టి మొబైల్ వస్తాయి కాబట్టి
ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.